కొనిచ్చువా గైస్ ప్రెసెంట్ ఏపీ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ వాళ్ళకైతే యూనిట్ టెస్ట్ జరగబోతుంది. సో ప్రెసెంట్ గవర్నమెంట్ ఇచ్చిన సిలబస్ ట్రాకింగ్ ప్రకారం అయితే ఇప్పుడు మీకు యూనిట్ టెస్ట్ 2 జరగాల్సింది ఉంటుంది. సో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏపీలో ఇప్పుడు ఇంటర్మీడియట్లోని సో మీకు తెలుసు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మనకి సిలబస్ మారింది. సిలబస్ మారినందువల్ల కొన్ని చాలా చేంజెస్ అయితే తెలుసు. వాటికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కోసం మీరు అక్కడ ఇక్కడ ఎతకాల్సిన అవసరం లేదు. ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్కడ దొరుకుతాయి, ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ రాయాలి, ఎంత ఆన్సర్ రాయాలి, ఏమేమి పాయింట్స్ హైలైట్ చేయాలి అనేది డీటెయిల్డ్గా ఈ వీడియోలో చెప్తాను. వై? బికాస్ హాఫ్ ఆన్సర్స్ ఆర్ డేంజరస్. సో కమింగ్ టు హియర్, నాన్న ఇప్పుడు కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో ఏంటంటే మీకు యూనిట్ టెస్ట్ 2నే పెడతారు. కొన్నిట్లో ఏంటంటే సిలబస్ ల్యాగ్ వల్ల కొన్ని యూనిట్స్ అంటే ఇంత సిలబస్ తగ్గించవచ్చు, ఇంకా ఇంతకు ముందున్న యూనిట్ 1 చాప్టర్ 1 అవే పెట్టచ్చు. లేదు అంటే చాప్టర్ వైజ్ టెస్ట్ కూడా కండక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఒకటి కొన్నిట్లో యూనిట్ టెస్ట్ యాజ్ పర్ గవర్నమెంట్ ఇచ్చిన ట్రాకర్ ప్రకారం పెట్టచ్చు. లేదంటే కొంచెం సిలబస్ లాగ్ అవ్వడం వల్ల ఇంతకు ముందు అంటే స్టార్టింగ్ లివింగ్ వరల్డ్ అవ్వచ్చు, యానిమల్ కింగ్డమ్, బయాలజికల్ క్లాసిఫికేషన్ వీటినే కూడా పెట్టచ్చు. మీకు ఎలా టెస్ట్ పెట్టినా, ఎలా అరేంజ్ చేసినా, యూనిట్ వైజ్ పెట్టినా, చాప్టర్ వైజ్ పెట్టినా, లేకపోతే మీకు ఇంకా యూనిట్ టెస్ట్ 1 పెట్టినా, లేకపోతే యూనిట్ టెస్ట్ 2 కూడా పెట్టినా, మీకు అన్ని రకాలుగా ఏమేం క్వశ్చన్స్ చదవాలి, ఎలా చదవాలి అనేది మీకు అర్థం కాకపోతే ఇప్పుడు ఒక విషయం చెప్తాను. యాజ్ పర్ ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ బాటనీ తీసుకోండి. మనకు తెలుసు బాటనీ, జువాలజీ రెండు ఒకే పేపర్లో వస్తాయి ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి. పార్ట్ ఏ బాటనీ, పార్ట్ బి జువాలజీ. వాటికి సంబంధించి మీకు సిలబస్ డీటెయిల్డ్గా డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్, బయాలజికల్ క్లాసిఫికేషను, అలానే ప్లాంట్ కింగ్డము, సో దానికి తర్వాత స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ ప్లాంట్స్, మార్ఫాలజీ అవ్వచ్చు. సో ఇవన్నీ యూనిట్ టెస్ట్ 1లో కవర్ అయిపోతాయి. సో ఇప్పుడు యూనిట్ టెస్ట్ 1 కాకుండా ఇప్పుడు నెక్స్ట్ యూనిట్ టెస్ట్ 2 జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. సో ఎక్కడి వరకు యూనిట్ టెస్ట్ 2 ఉంటుందంటే అనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్, ఇక్కడ వరకు మీకు యూనిట్ టెస్ట్ 2 జరుగుద్ది. అంటే మీకు డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్, స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ ప్లాంట్స్, అలానే అనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్. మీరు ఎక్కడ వరకు టెస్ట్ రాయాలన్నా కానీ మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో క్వశ్చన్సే కాదు, క్వశ్చన్స్తో పాటు ఆన్సర్స్ కూడా. వాట్ అండ్ ఆల్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్? ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే 1 మార్క్, 2 మార్క్, 4 మార్క్, 8 మార్క్, అకార్డింగ్ టు గవర్నమెంట్ ఇచ్చిన బ్లూ ప్రింట్ ప్రకారమే మీకు క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. సో కాకపోతే దానికోసం మేము ఇచ్చిన డీటెయిల్డ్ పీడిఎఫ్ అయితే మీకు డౌన్లోడ్ చేసుకోండి. చూడండి మొత్తం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు జువాలజీ తీసుకున్నట్టయితే, సో ఇది బాటనీ కదా, జువాలజీ పార్ట్ 2లో వస్తుంది మీకు, అంటే పార్ట్ బిలో వస్తుంది. జువాలజీలో తీసుకుంటే డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్, యానిమల్ కింగ్డమ్, స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్, అలానే బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్, బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్, ఇంకా ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్స్ అండ్ ఎలిమినేషన్, లోకోమోషన్ అండ్ మూమెంట్. సో ఇలాంటివన్నీ మీకు యూనిట్ టెస్ట్ 2లో కవర్ అవుతాయి అన్నమాట. సో కాబట్టి ఈ యూనిట్ టెస్ట్ 1 పెట్టినా, యూనిట్ టెస్ట్ 2 పెట్టినా, చాప్టర్ వైజ్ పెట్టినా, లేకపోతే యూనిట్ వైజ్ పెట్టినా మీకు ఎలా క్వశ్చన్స్ ఇస్తాను అనేది కూడా నేను మీకు డీటెయిల్డ్గా చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ ప్రింట్ ప్రకారం, మ్యామ్ నాకు ఓన్లీ 1 మార్క్ క్వశ్చన్స్ కావాలి, లేదా నాకు ఓన్లీ 2 మార్క్ క్వశ్చన్స్ కావాలి, ఎలా మ్యామ్? ఏ చాప్టర్స్ నుంచి ఏమేమి క్వశ్చన్స్ వస్తాయి? ఎందుకంటే వీటికి ఎక్కువ పీవైక్యూస్ ఉండవు మీకు. సో అలాంటివన్నీ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 8 మార్క్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. ఇదిగోండి ఇక్కడ హిస్టాలజీ అన్ని చాప్టర్స్ సంబంధించిన పీడిఎఫ్ మీకు దొరుకుద్ది. ఇందులో నాట్ ఓన్లీ దట్, క్వశ్చన్ విత్ ఆన్సర్స్తో పాటు దొరుకుతుంది తెలుసా మీకు. అదొక బెనిఫిట్ మీకు ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్, మీకు బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్ ఉందనుకోండి, హార్ట్లో వర్కింగ్ ఆఫ్ హార్ట్ చూడండి ఇక్కడ పాయింట్ వైజ్ మీకు దొరుకుద్ది జువాలజీకి సంబంధించి. వర్కింగ్ ఆఫ్ హార్ట్లో మీరు ఏమేమి పాయింట్స్ రాయాలి, ఎలా రాయాలి అనేది డీటెయిల్డ్ పీడిఎఫ్ మీకు కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడుతున్నాము. ఆ లింక్ని క్లిక్ చేస్తే మీరు ఈ డీటెయిల్డ్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. బాటనీ అయినా, జువాలజీ అయినా, 1 మార్క్ అయినా, 2 మార్క్ అయినా, 4 మార్క్ అయినా, 8 మార్క్ అయినా, పార్ట్ ఏ అయినా, పార్ట్ బి అయినా. టోటల్గా మీ యూనిట్ టెస్ట్లో ఫుల్ మార్క్స్ స్కోర్ చేయడానికి ఈ పీడిఎఫ్ ఎంతగానో హెల్ప్ అవుతుంది. మళ్ళీ మీకు వేరే సోర్సెస్ కూడా అవసరం లేదు. అండ్ నీట్గా ఎగ్జామ్ రాసి నీట్గా ప్రజెంట్ చేయండి. మార్జిన్ లోపల మాత్రమే మీరు పాయింట్స్ రాయాలి, మార్జిన్ బయట మీరు క్వశ్చన్ నెంబర్స్ వేయాలి. అలానే సో అండ్ పేపర్ ప్రజెంటేషన్లో కూడా ప్రాపర్గా సెక్షన్ వైజ్ రాయడానికి చూపించండి. ఎందుకంటే పార్ట్ ఏకి సపరేట్ బుక్లెట్ ఇస్తారు, పార్ట్ బికి సపరేట్ బుక్లెట్ ఇస్తారు. ఏది బాటనీ, ఏది జువాలజీ రెండు క్లబ్ చేసి క్లమ్జీగా చేయొద్దు.
2 మార్క్స్ సెపరేట్‌గా, 1 మార్క్ సెపరేట్‌గా, 4 మార్క్స్ సెపరేట్‌గా, 8 మార్క్స్ సెపరేట్‌గా నీట్‌గా ప్రెజెంట్ చేయండి. ప్రెజెంటేషన్ కన్నట్టే కొంచెం మంచి మార్క్స్ వస్తాయి. కొన్నిసార్లు మీరు పాయింట్స్ అటు ఇటుగా రాసినా ప్రెజెంటేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. గైస్, ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్టయితే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా యూనిట్ టెస్ట్‌కి ది బెస్ట్‌గా ప్రిపేర్ అయిపోయి అందరికి మీ పేరు చెప్పుకుంటారు. ఓకే గైస్, థాంక్ యూ వెరీ మచ్. అరిగతో గోజైమాస్. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ యూనిట్ టెస్ట్.